హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫరీదాస్ కుక్ బుక్. నేను ఫరీదా. గోధుమ పిండితో మినీ ఆలు సమోసా రెసిపీ తయారీ విధానం వచ్చేసి పాన్ లో నూనె, తరిగిన అల్లం వెల్లుల్లి, బఠానీలు, ఉడికించి మ్యాష్ చేసిన బంగాళదుంప వేసి నిమిషం పాటు ఫ్రై చేసి పసుపు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, చాట్ మసాలా, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు వేసి నిమిషం పాటు ఫ్రై చేసి చల్లారనివ్వాలి. బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, వాము, నూనె వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ పూరి పిండి లాగా కలిపి కవర్ చేసి కనీసం 10 నిమిషాల పాటు సైడ్ పెట్టాలి. నేను ఇక్కడ పూర్తిగా గోధుమ పిండితో సమోసాలు తయారు చేస్తున్నాను. మీరు కావాలంటే సగం గోధుమ పిండి, సగం మైదా పిండి అయినా వేసుకోవచ్చు. పిండి ముద్ద తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీ లాగా రోల్ చేయాలి. ఇప్పుడు సైడ్స్ కట్ చేసేసి ఇలా 4 సమాన భాగాలుగా డివైడ్ చేసి ఆలు మిక్చర్ మధ్యలో పెట్టి ఆపోజిట్ సైడ్ స్టిక్ చేస్తూ ఎక్కడ గ్యాప్స్ లేకుండా ప్రెస్ చేసి సీల్ చేయాలి. డీప్ ఫ్రై కి సరిపడేంత నూనె వేడి చేసి సమోసాలు వేసి మీడియం టు లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేయాలి. ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపు టర్న్ చేయాలి. ఇలా ఇరువైపులా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకోండి. వేడిగా ఇఫ్తార్ లో తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇన్స్టెంట్ గా చేసుకునే పొటాటో పాన్ ఫ్రైడ్ చీలా రెసిపీ తయారీ విధానం వచ్చేసి ముందుగా 2 బంగాళదుంప తురిమి బౌల్లో తీసుకొని ఉల్లిపాయలు, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు, గోధుమ పిండి లేదా బియ్యం పిండి, నూనె వేసి కలపాలి. గోధుమ పిండి వేయకపోయినా పర్లేదు, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. ఇప్పుడు నూనె వేడి చేసిన పాన్ లో బంగాళదుంప మిశ్రమాన్ని దోశలాగా ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా స్పూన్ తో బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత వెంటనే తిప్పితే చీలా విరిగిపోతుంది. ఒకవైపు ఫ్రై అయ్యి గోల్డెన్ రంగు వచ్చిన తర్వాత మాత్రమే మరో వైపుకి తిప్పాలి. ఇలా ఇరువైపులా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత టిష్యూలోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని టొమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఆలు శాండ్విచ్ ని పర్ఫెక్ట్ గా ఎలా గ్రిల్ చేసుకోవాలో తెలుసుకునే ముందు మీడియం ఫ్లేమ్ లో ఒక పాన్ ని హీట్ చేసి 2 స్పూన్ల నూనె, పావు స్పూన్ జీరా, కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, బంగాళాదుంపల్లో కొంచెం ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకొని మ్యాష్ చేసుకొని పాన్ లో యాడ్ చేయాలి. పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ చాట్ మసాలా, పావు స్పూన్ ఉప్పు, 1 కప్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మొత్తం కలిసేలాగా బాగా కలపాలి. ఆలు మసాలా రెడీ అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసి సైడ్ పెట్టుకోవాలి. 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని 1 స్పూన్ టొమాటో సాస్ ని ఒకవైపు ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మసాలా ఫిల్లింగ్ ని 1 స్పూన్ తీసుకొని బ్రెడ్ కి మధ్యలో పెట్టి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. టొమాటో సాస్ స్ప్రెడ్ చేసిన వైపు ఇంకో బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేసుకోవాలి. టాప్ లో పావు స్పూన్ బటర్ ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని శాండ్విచెస్ ని రెడీ చేసుకోవచ్చు. బటర్ స్ప్రెడ్ చేసిన వైపు శాండ్విచ్ ని ప్లేస్ చేయాలి. ఇలా మనం 2 శాండ్విచెస్ ని ఒకేసారి గ్రిల్ చేసుకోవచ్చు. టాప్ లో పావు స్పూన్ బటర్ ని స్ప్రెడ్ చేయాలి. 3 నుంచి 5 నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చే వరకు గ్రిల్ చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. టొమాటో కెచప్ తో గానీ, కొత్తిమీర చట్నీతో గానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. మైదా లేకుండా, పిండి రోల్ చేసే పని లేకుండా లిక్విడ్ డో ఆలు పరాటా తయారీ విధానం వచ్చేసి బాయిల్ చేసిన బంగాళదుంప తురిమి, మిరియాల పొడి, ఉప్పు, వాము, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పసుపు, నూనె వేసి కలపాలి. కప్ గోధుమ పిండి వేసి ఒకసారి కలిపి కొద్దిగా 1.5 కప్ నీళ్లు పోసి ఉండలు లేకుండా దోశ బ్యాటర్ లాగా కలపాలి. లమ్స్ లేకుండా ఇలా జారుడు కన్సిస్టెన్సీలో పిండిని కలిపిన తర్వాత వేడి చేసిన తవ పైన నూనె స్ప్రెడ్ చేసి గరిటె నిండా పిండిని తీసుకుని పాన్ కి మధ్యలో వేయాలి. లైట్ గా దోశలాగా స్ప్రెడ్ చేయాలి. టాప్ లో బ్యాటర్ డ్రై అయిన తర్వాత మాత్రమే మరో వైపుకి తిప్పాలి, లేకపోతే పరాటా విరిగిపోతుంది. ఇప్పుడు క్లాత్ తో బోత్ సైడ్స్ ఆఫ్ పరాటా ప్రెస్ చేయాలి. ఇలా ఆలు పరాటా పఫ్ అయి బ్రౌన్ స్పాట్స్ వచ్చిన తర్వాత బోత్ సైడ్స్ ఆఫ్ పరాటా నూనె స్ప్రెడ్ చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. మనం కలుపుకున్న పిండికి 4 లేదా 5 పరాటాలు తయారు చేసుకోవచ్చు. అంతే అండి, రోల్ చేసే పని లేకుండా ఇలా ఈజీగా ఆలు పరాటా చేసుకోవచ్చు. 3 బంగాళాదుంపల్ని తీసుకొని స్కిన్ ని రిమూవ్ చేసేయాలి. నీళ్ళల్లో వేసి 2 నుంచి 3 సార్లు బాగా కడగాలి. ఉప్పు వేసి సైడ్ పెట్టుకోవాలి. నీళ్లు మొత్తం పిండేసి ఒక బౌల్లో తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని బౌల్లో వేసుకోవాలి. 3/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ చాట్ మసాలా బదులు జీరా ధనియా పౌడర్ అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ వామును మెదిపి వేయాలి. వాము బదులుగా ధనియా, జీరా అయినా వేసుకోవచ్చు. ఈ పదార్థాలను ప్రెస్ చేస్తూ బాగా కలపాలి. 1 కప్ శనగపిండి, 1/2 స్పూన్ కార్న్ ఫ్లోర్, ఇది ఆప్షనల్ అండి. 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ వేడి నూనె వేసి బాగా కలపాలి. నీళ్లు వేసే అవసరం లేదండి, బంగాళాదుంపల్లో ఉన్న నీళ్ళే సరిపోతుంది.
ఒక చిన్న బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని స్లైట్గా ప్రెస్ చేసి నూనెలో వేయాలి. ఇంకో వైపు టర్న్ చేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయిన తర్వాత నూనెలో నుంచి తీసేయాలి. క్రిస్పీగా ఉన్నాయో. మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.